ఓకే. సో, ఇప్పుడు భారీ డంప్ ఉన్నది. 500 కోట్లు, 600 కోట్లు, కిలోల బంగారం ఇదేదో వినబడతా ఉన్నాయి మీడియాలో. సో, ఈ ఈ ఈ డంపులంతా, ఈ డబ్బులంతా ఏమైపోయినాయి? అంటే అదంతా అనవసరంగా మీడియా చర్చేనా? మీడియా అంటే ఎంతో కొంత డబ్బయితుంటది కదా సార్. 500 కొంత కోట్లు డబ్బు ఉండకపోయినా? ఉండడం అనేటువంటిది ఫస్ట్ దీన్ని ఎట్లా తీసుకోవాలని చెప్పంటే, మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీనే. అది ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్న పార్టీ. మిగతా పార్టీల లాగానే ప్రతి పార్టీ తన ఫంక్షనింగ్కు తన పనిచేయడం కోసం కొన్ని ఫండ్స్ అవసరమే. దాంట్లో భాగంగా కూడా మావోయిస్ట్ పార్టీకి కూడా కొన్ని ఫండ్స్ అవసరమే. ఏదైనప్పటికీ ఆ చెప్తున్నటువంటి వాళ్ళకి నేను చెప్పి అంటే ఇట్లా ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళకు, లేదా దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నటువంటి వాళ్ళకు, లేదా వింటున్నటువంటి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎక్కడి నుండి వస్తాయి అనేటువంటి ఫస్ట్ సోర్స్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ చూడండి మీరు. ఎవరు తెచ్చి ఇవ్వాలి? వేరే దేశం చెక్కనిచ్చిన ఫండ్స్ వస్తాయా? రావు. అట్లాంటివి లేదు. వేరే దేశం నుండి ఆయుధాలు కానీ, తూటా కానీ, ఫండ్స్ కానీ అట్లాంటి వచ్చే సోర్సు ఏమీ మావోయిస్ట్ పార్టీకి లేదు. అట్లయితే మా జనరల్ సెక్రటరీని మేము కాపాడుకునేటువంటి వాళ్ళం. అట్లాంటి మద్దతు ఎక్కడ దొరికేటువంటిది ఉంటే. అట్లాంటి స్థితి లేదు. మరి ఎక్కడ మేము పనిచేస్తున్నటువంటి బయటకు పోయి అడిగితే మా పార్టీకి వాల్యూ అంటే ఎవరు గుర్తించరు. మేము పనిచేయనటువంటి ప్రాంతంలో ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే అక్కడి ప్రజలు ఫస్ట్ సోర్స్ ప్రజలు చాలా అంటే దాన్ని లెక్కించలేము కొన్నింటిని. అంటే ఎంత ఇచ్చారు ప్రజలు అంటే రోజు తిండి పెడుతూ ఉంటారు, ఎంతో సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో వస్తువులు తెచ్చిస్తూ ఉంటారు. అది మామూలు సహాయం కాదు అది. సెకండ్ సోర్స్ అని చెప్పనేటువంటిది స్థానికంగా దొరికేటువంటి ఫండ్స్. స్థానికంగా దొరికే ఫండ్స్ అన్నప్పుడు కూడా దానికి చాలా పరిమితి అనేటువంటిది ఉంది. ఎందుకంటే మేము గనులను అయితే ఎక్కడ మేము అనుమతి ఇచ్చినటువంటిది లేదు, పెద్ద రోడ్లను అనుమతి ఇచ్చినటువంటిది లేదు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను లోపలికి అనుమతి ఇచ్చినటువంటిది లేదు. మరి ఎక్కడి నుండి వస్తాయి? సో చాలా లిమిటెడ్ సోర్స్. మా అవసరాలకు మేము కూర్చుకోవడానికే చాలా కష్టపడుతూ ప్రతిసారి మా రివ్యూలను సమీక్షలను చూసినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్కి తెలుసు వీళ్ళు వాళ్ళ టార్గెట్ను రీచ్ కాలేకపోతున్నారు. ఓకే. దాంతో అంటే ఎప్పుడు తక్కువనే కలెక్షన్ వీళ్ళకు ఉంటుంది, పరిమితులతోటే మనం ఖర్చులు తక్కువ పెట్టుకోవాలి, మరి స్థితి ఉన్నది కదా అనేటువంటి తీర్మానాలు చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దానికి అనుగుణంగానే పాలసీ రూపొందించుకున్నారు అనేటువంటి తెలుసు. కాబట్టి అట్లాంటి ఆ 100 కోట్లు అని చెప్పనేటువంటిది అదంతా అబద్ధం. అట్లాంటిది ఏం లేదు. డబ్బుల విషయంలో పార్టీలో చాలా క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది, విశ్వాసాలతోటి పనిచేసేటువంటి వాళ్ళని. అట్లాంటిది ఏమీ జరగలేదు. అంటే ఒక ఇంటర్వ్యూలో మల్లోజుల గారు చెప్తున్నారు 6 కోట్ల రూపాయలు 6 కిలోల బంగారం ఉండే ఎక్కడ పెడతానంటే మేము భూమాత దాంట్లో భూమిలో పెడతాము, మరి మీరు వచ్చేటప్పుడు ఎక్కడ ఇచ్చి వచ్చారంటే సతీష్ రూపేష్కి ఇచ్చి వచ్చినా అని ఒక లైన్ చెప్పి తనే మళ్ళీ వివరణ ఎప్పుడన్నా నెక్స్ట్ ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే తనే వివరణ ఇస్తాడు. నేను ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మీరు కాదా సతీష్ రూపేష్? మీరే కదా. సతీష్ రూపేష్ నేనే. కాగితాల మీద రాసేది కూడా నేనే. ఓకే. ఎటు నుంచి ఎటు పోతున్నాయి ఏంటిది అనేటువంటి మెయింటైన్ చేసేది కూడా నేనే. ఫిజికల్గా అంటే పోయి డబ్బులను ముట్టుకోవడమో తీసుకోవడమో ఇవ్వడమో అనేటువంటిది నేను ఎప్పుడు చేయలేదు. నా డ్యూటీ కాదు. మా వాళ్ళందరికీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు, డబ్బుల దగ్గరికి పోవడమో ఎక్కడ నేను చూడడమో తేవడమో ఇవ్వడమో నా డ్యూటీ కాదు. ఓకే. నాకు అవసరం ఉన్నటువంటి నేను అడుక్కుంటాను. బట్ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి అది అనుకోకుండా నా మీద వచ్చి పడ్డ బాధ్యత ఏంటంటే అందరినీ పీబీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా అందరు వెళ్ళిపోవడంతో ఆఖరికి నేను నేను నా మీద అన్ని వేలు నా వైపే చూపించేలా భూమికలో నేను ఉండాల్సి వచ్చింది, అందరినీ కాపాడే భూమికలో. అయితే సాటిస్ఫై అయ్యాను. ఓకే. అందరి కోసం కష్టపడుతున్నా కదా, వీళ్ళందరినీ కాపాడడం కోసం, ఒక రేణుకని కాపాడడం కోసం కష్టపడుతున్నా, ఒక శ్యామ్ దాదాని కాపాడడం కోసం కష్టపడుతున్నా, వీళ్ళందరి కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నా కదా, ఉన్నంత నాకు తెలిసిన మేరకు అనేటువంటి సాటిస్ఫై కూడా ఉండే. కానీ అట్లా మరి ఏమైనా ఆయన చెప్పిన ఆ డబ్బులు ఏమైనాయి? లేదు, ఎంతో కొంత ఉన్నటువంటి వాటిని ఒక పద్ధతి